సరస్వతి నీలంగా మంతని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మంతని క్యాంపు కార్యాలయంలో రామగిరి, కమాన్పూర్, మంతని, ముత్తారం మండలాలకు సంబంధించిన 87 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి వారంలోనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు. వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకాలంలో వేతనాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించే చెక్కులు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే దిశగా ఐటీఐ కేంద్రాలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. ఏటీసీ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇటీవలే కాటారంలో 35 కోట్ల రూపాయలతో ఏటీసీ ప్రారంభించామని మంత్రి తెలిపారు. 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంతని పట్టణంలో నూతనంగా ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సరస్వతి నిలయంగా మంతని నియోజకవర్గం తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ఏటీసీ కేంద్రం ఏర్పాటు కాబోతుందని, దీనికి సహకరించిన ముఖ్యమంత్రికి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ సెంటర్, రైతు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు మార్గదర్శకం చేసేందుకు ఏటీసీ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. మంతని ప్రజలకు ఉపయోగపడే విధంగా పట్టణంలో వివిధ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. పట్టణంలో నిర్మించే కమ్యూనిటీ హాల్స్ మంతని ప్రజలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చన్నారు. మధుర పోచమ్మ ఆలయ అభివృద్ధికి 25 లక్షలు, వినాయక మండపం 10 లక్షలు, మహాలక్ష్మి దేవి ఆలయానికి 10 లక్షలు, చిన్నప్ప పెద్దప్ప ఆలయానికి 10 లక్షలు, మహిళా భవనానికి 50 లక్షలు కేటాయించామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు రీక్రియేషన్ అయ్యేందుకు 50 లక్షలు మంజూరు చేశామన్నారు. కమిటీ హాల్స్ నిర్మాణానికి అవసరమైన భూమి ఎంపిక చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏటీసీ కేంద్రంలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి నెల 2,000 రూపాయలను స్కాలర్షిప్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి, ప్రజానికానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తింప కావటం లేదో, ఎవరికైతే ఆ ఆపత్ సమయంలో ఆ ఆసుపత్రిలో వెంటనే చికిత్సలు చేయాలని, చికిత్స చేసుకుంటున్న పేదవాళ్ళందరికీ కూడా మనం ఆదుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం వారికి వీలున్నంత వరకు నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మరి ఇప్పటి వరకు ఉన్న 5 నుంచి 6 నెలల కాలయంలో, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున దరఖాస్తులు ఉంటున్నాయి కనుక ఆ దరఖాస్తులు వచ్చిన వెంటనే దానికి పరిశీలన చేయడానికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు వివిధ ఆసుపత్రులతో మాట్లాడి ఆ బిల్లులు కరెక్ట్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి దానికో 2-3 నెలల సమయం పడతా ఉన్న సందర్భాన్ని ఈరోజు మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా అందరికీ కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించి మరి మీకు అందరికీ కూడా 1,00,000 రూపాయల చొప్పున అందించే కార్యక్రమంతో పాటు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం భాగంలో అనేక సందర్భాల్లో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన మా యువత కూడా, ఎందుకంటే 10th పాస్ అయి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఈరోజు పరిశ్రమలకు సంబంధించి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్రధానమైన ఇన్స్టిట్యూట్లు ఒకటి ఐటీఐలు, పాలిటెక్నిక్లు. ఆ ఐటీఐలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటన్నిటిని కూడా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసింది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అంటే దీంట్లో మరి ప్రవేశం పొంది దీంట్లో చదువుకునే సంవత్సరం పూర్తి స్థాయిలో చదువుకున్న విద్యార్థికి పరిశ్రమలకు అవసరం వచ్చే విధంగా అక్కడ మరి నూతన సాంకేతిక పరంగా ఉన్న మిషన్లను ఏర్పాటు చేసి మొన్ననే కాటారంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేశాం దాదాపు 35 కోట్ల రూపాయలతో. నేను ముఖ్యమంత్రి గారిని కోరిన ఆ ప్రాంతానికి సంబంధించిన యువత మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా అయినా మంత్రిగా అయినా ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించి
మాకొక ఏటీసీని ఇవ్వాలని మేము కూడా ప్రతిపాదించడం ముఖ్యమంత్రి గారు దానికి అంగీకరించి ఈరోజు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ మంతని కేంద్రంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేసుకుంటాము. నేను ముందే చెప్పిన ఇది సరస్వతి నిలయంగా తేల్చే కార్యక్రమం చేస్తామని. వెనుకకు పోయే ప్రసక్తే లేదు. మూర్ఖులు ఏ విధంగా ఏం మాట్లాడినా పడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చేయాల్సిన పని ఇట్లాంటి పేద పిల్లలకు సంబంధించి 10th ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి 1 year పూర్వకంగా ఐటీఐ ఏటీసీ సెంటర్లో శిక్షణ ఇచ్చి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో వారికి అందరికీ శిక్షణ పొందిన వారందరికీ కూడా డిమాండ్ ఉన్నది. వాటిని ఇంజనీర్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఐటీఐ చేసిన వారికి, పాలిటెక్నిక్ చేసిన వారికి. మరి ఇక్కడ కూడా అందరినీ కూడా అతి త్వరలో ఈ వచ్చే విద్యాభ్యాసం నుంచి ఇక్కడ ఏటీసీ ఇక్కడ కేంద్రాన్ని కాలేజీని ఏర్పాటు చేయబోతాను. దీన్ని సహకరించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, తహసీల్దార్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్. మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని.